క్రీస్తు నామమున మా ప్రియులందరికీ శుభము కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవిత అభివృద్ధి నిమిత్తము ఒక మంచి సందేశము, చిన్న సందేశము ఈ సమయంలో మనము విందాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయములో నుండి మొదటి వచనము ద్వారా ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు తన సేవకుడైన పౌలు ద్వారా తెస్సలోనికీయులో ఉన్నటువంటి సంఘమునకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడు దేవుడు? తన సేవకుడైన పౌలు ద్వారా తన సంఘమునకు ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఆజ్ఞ? ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథములో మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి సంతోషపరచడము అనేది దేవుని ఆజ్ఞ. తెస్సలోనిక సంఘము దేవుణ్ణి సంతోషపెట్టాలి అని దేవుడు వారికి ఆజ్ఞపూర్వకముగా విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అదే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే ఆజ్ఞను దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు. ఏంటి ఆజ్ఞ? దేవుణ్ణి మనము సంతోషపెట్టాలి. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సేవకుడైన పౌలు ద్వారా సంఘానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా. మరి తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘము దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిందా, నెరవేర్చలేదా అని మనం ఆలోచన చేస్తే, పౌలు తన మాటలోనే వారు దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చారా లేదా అనే విషయాన్ని చెబుతూ, నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము మీరు నడుచుకొనుచున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు తన సేవకుడైన పౌలు ద్వారా తెస్సలోనిక సంఘానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వారు నడుచుకొనుచున్నారు అని పౌలు చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి సంతోషపెట్టడం. వారు నడుచుకొనుచున్నారు అంటే దాని అర్థం ఏంటి? వారు దేవుణ్ణి సంతోషపెడుతున్నారని అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్న మనము, మన నుండి దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా? మనము దేవునిని సంతోషపెట్టాలి అనేది ఆయన ఆశ మన ద్వారా. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము ఆనాడు తెస్సలోనిక సంఘమును దేవుడు దర్శించినప్పుడు, వారికి ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞను వారు నెరవేర్చారు, దాని ప్రకారము జీవించారు. అంటే దేవుని కోరిక, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుని సంతోషపెట్టారు వారు. ఈరోజు మన వంతు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నా పిల్లలారా, ఆనాడు తెస్సలోనిక సంఘానికి ఇచ్చిన ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. ఆ రోజు వారికి ఇచ్చిన ఆ ఆజ్ఞను వారు నెరవేర్చారు. చూడండి, ఈరోజు అదే ఆజ్ఞ నేను మీకు ఇస్తున్నాను. మీరు నేనిచ్చిన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారా? నా సేవకుడైన పౌలు చెబుతున్నాడు తెస్సలోనిక సంఘాన్ని చూసి, మీరు నడుచుకొనుచున్నారు నా ఆజ్ఞ ప్రకారము అని. ఈరోజు దేవుడిచ్చిన ఆజ్ఞ, ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక సంఘము ఆ విషయంలో విజయాన్ని సాధించింది. దేవుని ఆజ్ఞను నెరవేర్చుటలో వారు విజయాన్ని సాధించారు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉండగా, నేనెందుకు ఆ తెస్సలోనిక సంఘములో ఉండకూడదు? వారు నెరవేర్చినట్లుగా, వారు నడుచుకున్నట్లుగా దేవుని ఆజ్ఞను నేనెందుకు నెరవేర్చకూడదు? లేదా నేనెందుకు దేవునిని సంతోషపెట్టకూడదు అని చెప్పి మనము ప్రియమైన దేవుని బిడ్డలారా నిర్ణయం తీసుకోవాలి. ఆ విధానములో మనం ముందుకు వెళ్ళాలి. మంచిది. చూడండి, తెస్సలోనిక సంఘము దేవుణ్ణి సంతోషపెడుతున్నారు అని మనం విన్నాము కదా. ఏమి చేస్తే దేవుడు సంతోషిస్తాడు? ఏమి చేసి తెస్సలోనిక సంఘము దేవుణ్ణి సంతోషపెట్టింది? అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా బ్రతకటము దేవుని చిత్తము, లేదా దేవునికి సంతోషాన్ని కలిగించడం. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏం చేయాలి? అక్కడ రాయబడింది,
మీరు పరిశుద్ధంగా ఉన్నారు కనుక నాకు సంతోషం కలుగుతుంది. ఏమి చేస్తే పరిశుద్ధంగా ఉండడం? అక్కడ రాయబడిన మాట, జారత్వమునకు దూరముగా ఉన్నారు మీరు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు తెస్సలోనిక సంఘము ప్రభువుని నమ్ముకొనక ముందు జారత్వానికి బానిసలుగా ఉన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? జారత్వము అంటే వివాహము కాకుండానే, వివాహము చేత భార్యాభర్తలుగా జతపరచబడకుండానే ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు వేరొకరితో శారీరక సంబంధాలను పెట్టుకొని బ్రతుకుతున్నారు, విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. ఎప్పుడైతే దేవుని సువార్త వారు విన్నారో, దేవుని మాటలు వారు విన్నారో, వారు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. మీరు నన్ను నమ్ముకున్నది నిజమైతే మీరు నన్ను సంతోషపెట్టాలి. మీరు నన్ను సంతోషపెట్టాలి అంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఇంతవరకు మీరు జీవిస్తూ వచ్చిన జీవితము జారత్వం ఉంది కదా, ఆ జారత్వానికి దూరంగా ఉండాలి. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండాలి. వివాహానికి ముందు పరస్త్రీతో, పరపురుషునితో సంబంధాలను దూరపరుచుకోవాలి అని చెప్పినప్పుడు వారు దూరపరుచుకున్నారు. ఈరోజు దేవుడు మన నుండి ఈ సంతోషాన్ని కోరుకుంటున్నాడు. మందిరానికి వెళుతున్నావు, దేవుని సహవాసములో ఉన్నావు, బాప్తిస్మము తీసుకున్నావు, వాక్యము చదువుతున్నావు, కానుకలు ఇస్తున్నావు, గృహాలలో కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నావు, దేవునికి సంబంధించిన పండుగలలో పాలు పొందుకుంటున్నావు కదా. కానీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఆలోచన చేసావా ఈరోజైనా? నీ నుండి దేవుడు సంతోషించాలి అంటే నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉండాలి. నీవు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలుగా ఉండాలి అంటే వేరొక మార్గము లేదు. జారత్వమునకు దూరంగా ఉండాలి. వివాహానికి ముందు అక్రమ సంబంధాలను కలిగి ఉంటున్నావేమో, దానికి దూరము కానంత వరకు నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉండలేవు. నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా ఉన్నంత కాలము నీవు దేవుడిని సంతోషపెట్టలేవు. తెస్సలోనిక సంఘానికి మీరు నన్ను సంతోషపెట్టడమే మీ పని అని ఒక ఆజ్ఞ వారికి జారీ చేసినప్పుడు, ఆ సంతోషము దేవునికి ఎలా వస్తుందో తెలుసుకున్నప్పుడు పౌలు ద్వారా ఆ విధంగా వారు వారి జీవితాన్ని నడిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి బుడగ వంటిది మన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీప దినాలలో ఉంటూ ఉన్నాం. నీ కొరకు ఆ కలువరిలో ప్రభువు కనబరిచిన కలువరి ప్రేమ, ఆయన నీ కొరకు అనుభవించిన బాధలు, పాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నిన్ను ఉన్నతమైన స్థానములో నిలవబెట్టడానికి ఆ ప్రభువు నిన్ను తన వలె పరిశుద్ధంగా మార్చటానికి ఎన్ని పాటలు పడ్డాడు. ఈరోజు ఆయన జీవించిన ఆ పరిశుద్ధ జీవితాన్ని నీలో చూడాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రభు అయిన యేసు ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎందుకు తెలుసా? ఆయన పరిశుద్ధంగా ఉన్నాడు, ఆయన జారత్వమునకు దూరంగా ఉన్నాడు కాబట్టి దేవుని సంతోషపెట్టగలిగాడు. అలా దేవుని సంతోషపెట్టగలిగే వాడు సంతోషపెట్టాడు గనుకనే పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పరలోకం వరకు వెళ్ళాడు. ఈ అనుభవాలు నీలో, నాలో, మనలో కనబడాలి, కలగాలి అని ఆశిస్తున్నది నిజమే అయితే ఈరోజే ఈ మాటను సవాలుగా తీసుకో. దేవుడు నాకు ఆజ్ఞాపిస్తున్నాడు నన్ను సంతోషపెట్టమని. నేను దీనిని బాధ్యతగా తీసుకుంటాను. నేటి నుండి నా దేవునికి సంతోషాన్ని కలిగించని నా జీవితంలో నుండి ఆయనకు సంతోషాన్ని కలిగిస్తాను, అనగా జారత్వానికి, చెడు లక్షణాలకు దూరంగా ఉంటాను అని నిర్ణయం తీసుకుంటే ఇప్పుడే నిన్ను బట్టి ఆనందించేది ఎవరో తెలుసా? నీవు నమ్మినా, నీ కొరకు కలువరిలో బలి అయినా, నీ కొరకు పరలోకాన్ని సిద్ధపరిచిన ఆ ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఆయన కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించిన వారెవరు? ఒకసారి పరిశీలన చేసుకో. ఈ మాటలు దేవుడు నీకు దీవెనగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, మీ మాటలు వినడానికి కృప చూపించినందుకు వందనాలు. మీరు మా నుండి ఆశిస్తున్నారు, ఒక ఆజ్ఞను మాకు ఇస్తూ ఉన్నారు, మీరు నన్ను సంతోష పెట్టాలి అని. మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రభువా
మేము ఏమి చేయాలో తెలియజేసి ఉన్నారు. నేటి దినాలలో అనేకులు నాయన వివాహానికి ముందే వారి శరీరాన్ని నాయన అపవిత్రపరుచుకుంటున్నారు. పరిశుద్ధ వివాహము చేత మీరు వారిని జతపరచవలసి ఉండగా మీరు జతపరచకుండానే వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ జీవితాలు మీకు దుఃఖాన్ని కలిగిస్తున్నాయని, వారి నుండే మీకు సంతోషమును అందించాలని మీరు కోరుకుని తెసలోనిక సంఘము వలె మేము కూడా, ఈ మాటలు వింటున్నటువంటి వారు కూడా మీకు సంతోషాన్ని కలిగించే విధంగా మారాలని మీరు కోరుకుంటూ ఉండగా ఆ విధంగా మమ్మల్ని మీరు సిద్ధపరుచుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ మాటలు మాకు దీవెనగా మార్చండి. యేసు ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.